హాయ్ గైస్, సో వెల్కమ్ టు డే 2 అనమాట. ఈరోజు మేము గంగా స్నానం అనుకుని రిషికేష్ కొండ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇంకా దాని తర్వాత పిప్పల్ దగ్గర కూడా వెళ్తాం అనమాట. సో అవన్నీ ఈరోజు విజిటింగ్ ఉంటుంది. అరౌండ్ ఒక 9 hours జర్నీ ఉంటుంది. ఈ రోజంతా జర్నీలో అయిపోద్ది. రేపు వచ్చేసి బద్రీనాథ్ అనమాట. ఎవరైనా లాస్ట్ చూడకపోతే చూడండి, డే 1. సో గాయస్, ఇది మేము నిన్న స్టే చేసిన హోటల్ అనమాట. అందులో మనకు వచ్చేసి 2 bedrooms, 2 beds అండ్ ఒక మంచి డైనింగ్ ప్లేస్ లాగా ఇచ్చారు. అండ్ ఒక సోఫా. బయట వ్యూ కూడా చాలా బాగుంది. సో అదనమాట నిన్న మేము స్టే చేసిన ప్లేస్. దీని తర్వాత మేము రిషికేష్కి స్టార్ట్ అయిపోయాము. రిషికేష్కి వెళ్ళడానికి మాకు అరౌండ్ ఒక 40 km పడింది. చుట్టుపక్కల అసలు ఇప్పుడు చూసిన చెట్లు, ఎంత నేచర్ చాలా బాగుంది గాయ్స్. ఒకవేళ మీరు వచ్చినట్టయితే కన్ఫామ్గా విజిట్ చేయండి. ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ షోర్ చెప్తున్నాను, యూ విల్ సీ ది బెస్ట్ అన్నమాట. బాగుంటుంది. గైస్, ఇప్పుడే వచ్చామన్నమాట రిషికేష్. ఇప్పుడే బస్ దిగుతున్నాం అందరూ. సో ఇది వ్యూ చూపిస్తాను మీకు. మనకి ఈ గైడ్ వచ్చేసి మొత్తం దీని స్టోరీ అని చెప్తున్నారనమాట. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని చెప్పి, అండ్ రిషికేష్ గురించి, అక్కడ ఉన్న ఆ దేవుళ్ళ గురించి, అదనమాట మెయిన్ థీమ్. సో వీటి గురించి ఈయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు హిందీలో. నేను వచ్చి చెప్పేశాను అనమాట. అంటే రామ్ జూలా అంటే ఏంటి, లక్ష్మణ్ అసలు బేసికల్గా ఇది ఏంటంటే ఒక డ్యామ్ అనమాట. లైక్ ఆ డ్యామ్ కాదు, బ్రిడ్జ్. ఏంటంటే ఇవతల పక్క ఊరు నుంచి అవతల పక్క ఊరు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్. సో దానికి ఏంటంటే వీళ్ళు దేవుళ్ళ పేరు పెట్టి పిలుస్తారు అనమాట. అది స్ఫటికం అంటండి ఇది. స్ఫటికం దీన్ని తయారు చేస్తారు. అలా తయారు చేస్తారంట. Hi guys! Hi! Jai Bolo Badrinath ke! Jai! Jai Bolo Badrinath ke! Jai! Jai Bolo Badrinath ke! Jai! Ram Jala Lakshman Jala. ఇదే అనమాట రామ్ జూలా అనే బ్రిడ్జ్. రామ్ జూలా అంటే ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. చెప్పా కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ వాడతారు. అండ్ అటు సైడ్ నుంచి మళ్ళీ రిటర్న్ మేము ఏంటంటే ఇంకా బ్రిడ్జ్ మీద నడడం కాకుండా బోట్ మీద వచ్చాం అనమాట. అది దీని తర్వాత ఇది ఒక టెంపుల్, అంటే గీతా ఆశ్రమం.
అండ్ ఏంటంటే ఇక్కడ చూడండి గీత ఉంది కదా, ఇది సాంస్క్రిట్లో ఇక్కడ మొత్తం రాశారనమాట. ఇది అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేము బద్రీనాథ్కి వెళ్ళిపోతున్నాము, అంటే జోషిమఠ దగ్గరికి అనమాట. మనకి ఇది అరౌండ్ ఒక 240 km ఉంటుంది. ఘాటీ రోడ్లో వెళ్తాం అనమాట, ఘాటీస్లో. కానీ మాకైతే చాలా దారుణంగా ఉంటుంది అనమాట సిచ్యువేషన్, ఎందుకంటే మేము బ్యాక్ కూర్చున్నాము. ఇది చూడండి పైన ఉంది కదా కొండ మీద, అది సాంస్క్రిట్ యూనివర్సిటీ అనమాట. అండ్ ఇదేంటంటే అసలు రివర్ అరకనంద అని గంగా రివర్ 2 కూడా అవుతాయి ఇక్కడ. దీన్ని దేవప్రగ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాదు షాకింగ్ న్యూస్, మాది నేను రికార్డ్ చేస్తున్న సెల్ఫీ స్టిక్ అయితే పోయిందనమాట రిషికేష్లో. అదొకటి చాలా నాకు ఎఫెక్ట్ అయ్యింది. సో గైస్, ఈరోజు డే 2 వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. అంటే మేము జోషిమఠ్ నైట్ అరౌండ్ 11 అయిపోయింది, 11 కల్లా రీచ్ అయ్యాము. అది కూడా మీకు వీడియో పెడతా.